మంచి చెడు యుగ యుగాలుగా మారుతూ వస్తున్నాయి. కృతయుగంలో మంచి ఒక లోకంలో ఉంటుంది, చెడు మరో లోకంలో ఉండేది. ఇందు కలడందు లేడని సందేహము బలడని చక్రి సర్వోపకదుందు ఎందెందు వెతికి చూచినా అందందే కలడు. స్టిల్ గుడ్ వన్. త్రేతాయుగంలో మంచి చెడు ఒకే లోకంలో ఉన్నాయి. రావణ, నీ కిరీటం పడి నీ రథం భగ్నమై గుర్రాలు మరణించి నీ చేతిలో ఆయుధాలు, కాబట్టి నిన్ను నేను విడిచిపెట్టేస్తాను. రేపు మళ్ళీ రథం ఎక్కి ధనస్సు పట్టకుని యుద్ధానికి రా. చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాడిని చంప, అది నా ధర్మం కాదు. కాబట్టి స్టిల్ గుడ్ వన్. ద్వాపర యుగంలో మంచి చెడులు ఒకే బ్లడ్ రిలేషన్ లోకి వచ్చేసాయి. ప్లావితమైన రాజ్యలక్ష్మి నాకు అక్కడలేదు. నేను బంధువద చెయ్యను. అర్జున, మోహాంతుడవై స్వధర్మాన్ని మరచి వైరి వీర సముదాయాన్ని నీవు చంపబోతున్నావని, నీ చేతనే వారు చంపబడతారని భ్రాంతి పడుతుంది. చంపే నీవెవరు, చచ్చే వారెవరు. స్టిల్ గుడ్ వన్. మరి కలియుగంలో మంచి చెడులు నీలోనే ఉన్నాయి. హౌ గుడ్ విల్ విన్? హూ విల్ డిసైడ్ వెదర్ యు ఆర్ గుడ్ ఆర్ evil? నిర్వాణ, ఈరోజు నీకు 6 పడదు, నీ బంటు బోర్డు ఎక్కదు. కొన్ని జాతకాలు అంతే. ప్రతి జాతకంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో రాసి పెట్టుంటుంది క్లేష. రేస్లో ఫస్ట్ ఉన్నవాడే గెలుస్తాడనుకోవడం ఈడియటిజం. వాహ్, ఈడియట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఈడియటిజం ఇన్ ద మోస్ట్ ఈడియాటిక్ వే. థ్యాంక్స్ ఫర్ ఇత బోధ మిస్ లేడీ బుద్ధ. క్లేష, చెప్పండి సార్. నీ ఫోకస్ గేమ్ మీద తక్కువ, మన ప్లాన్ మీద ఎక్కువ పెడితే బెటర్. నీ ఫోకస్ మాత్రం అమ్మాయిల మీద బెటరా? నిర్వాణ, వీడు అమ్మాయిలతో చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తాడు, కానీ నీ దగ్గర మాత్రం కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. ఏంటి నిర్వాణ, ఏం నడుస్తుంది? భయపడకండి కామ్రేడ్స్, జస్ట్ వాచ్ మీ ఎలిమినేట్ దిస్ డార్క్ రూమ్ విత్ ద పవర్ ఆఫ్ వెల్ అ లైట్ బల్బ్. హే, నీ చేతులు అద్భుతం చేశాయి. క్లేష, నేను డేటా కలెక్ట్ చేయమన్నాను కదా, చేశాను. తీసుకురా. ఇప్పుడు మన తోలుబొమ్మ తలరాతేంటి? రాత అనేది మనం నమ్మి కట్టుబడి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తను ఎక్కే నిచ్చెనలు విరగొట్టాలన్నా, తనని కాటేసే పాము కూరలు పట్టి తొక్కాలన్నా మనమే. ఎందుకంటే ఇప్పుడు తన తాళ్ళు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి. ఆ క్షణం నా డెస్టినీ ఏంటో నాకు కనబడలేదు. మేబీ చీకట్లో ఇదే నా ఆఖరి శ్వాస అవ్వచ్చు. నా పేరు అతీత. హితాష్, హితాష్, అమ్మాయికి ఎవరూ లేరు, అనాథ.
మంచిది. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఇంట్లో కొత్త ఉంటుంది. మరీ మంచిది. అసలు ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నాం? రిస్క్ తీసుకోబోతున్నాం. రిస్కా? మళ్ళీ రిస్క్ రా బాబు. అమ్మాయిని తెచ్చి కట్టిపడడానికే నాన్న సంకల్ నక్కల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రిస్కా? మీరెన్ని సంకలు నాకితే నాకేంటి? నేను అనుకున్నది అనుకున్నట్టు ఫైనల్గా జరిగిందా లేదా అదే నాకు కావాలి. దట్స్ వాట్ మ్యాటర్ ఫర్ మీ. ప్లాన్ ఏంటో చెప్పు, దాంట్లో నేనేం చేయాలో నేనే డిసైడ్ అవుతాను. ప్లాన్ ఏంటో నేను నీకు చెప్పడం అవసరం లేదు. నువ్వు జస్ట్ నేను చెప్పింది చేస్తే చాలు. నీ అబ్బా, నువ్వు చెప్పింది చేయాలా? ఇందాకేమన్నావు? రిస్కా? నువ్వు చేసే పనులు నీకు మాత్రమే రిస్క్ కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా రిస్కే. సెల్ఫిష్ నా కొడక. సెల్ఫిష్ అనుకో, ఇంకేదైనా అనుకో, చేసే పనుల్లో రిస్క్ లేకపోతే దాంట్లో థ్రిల్ ఎక్కడ ఉంటుంది? అయినా ఇది నీకు చెప్పినా అర్థం కాదులే. నేను ఏది మొదలుపెట్టినా ఆడేది మాత్రం గెలవడానికి. గెలవడం ఓడిపోవడం మాటలో ఒక భాగం. నువ్వు గెలవడం కోసం వేరే వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో కదా. బేబీ, అ స్మాల్ ప్రైస్ టు పే ఫర్ సాల్వేషన్. ఆడే ప్రతి పావు, వేసే ప్రతి అడుగు రిస్క్లో భాగమే. క్యాల్కులేటెడ్ రిస్క్లో భాగమే. ఇప్పుడు ఏమంటావు? నువ్వేసే సగం ఉడికిన ప్లాన్ మమ్మల్ని ఫాలో అయ్యి సాగమంటావు, అంతేనా? నీకు వేరే దారి లేదు క్లేష. ఇక్కడ నేనే బాస్. ఇక్కడ నేను చెప్పిందే చెయ్యాలి, అది నీకు నచ్చినా నచ్చకపోయినా. ఓహో, లుక్ హూ సడన్ ఇస్ ద బిగ్ షాట్ బాస్. నువ్వు టీమ్ని లీడ్ చేసినంత మాత్రం లీడర్ అనుకుంటున్నావేమో. యు ఆర్ జస్ట్ అన్ ఇన్ఛార్జ్. గుర్తుపెట్టుకో తేజస్. ఎనఫ్ క్లేష, యువర్ క్రాసింగ్ ద లైన్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. యు నో వాట్స్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ తేజస్? నువ్వు ఒక రెస్పెక్ట్ లేని పొగరుతో బలిచి కొట్టుకుంటున్న గార్దవి హూ కాంట్ హ్యాండిల్ అథారిటీస్. యూ థింక్ యూ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ యాస్. నువ్వు ఒక జస్ట్ పులితోలు కప్పుకున్న పిరుకోనివి. ఎవడన్ని తప్పులు ఎత్తి చూపిస్తే చాలు వాళ్ళని చిన్న చూపు చూస్తావు. యు ఆర్ నథింగ్ బట్ సెక్సిస్ట్ మెసేజనిక్ బులీ విత్ యాంగర్ ఇష్యూ. నూరు లెగుస్తుందేంట్రా? ఐఎమ్ ద బాస్ హియర్. ఐఎమ్ ద ఫకింగ్ బాస్. ఐ విల్ ఫక్ రూల్స్ హియర్ అండ్ నోబడీ షుడ్ అన్ఫక్ దెమ్, అండర్స్టాండ్? అచ్చా, ఐ నో హౌ టు అన్ఫక్ దెమ్ అండ్ ఐ విల్ అన్ఫక్ దెమ్. నువ్వు వేసే వేషాలన్నీ నువ్వు వాడుకుంటావే, ఆ అమ్మాయిల ముందు చూపించు, నా ముందు కాదు. నిర్వాణ, వీడు మనకు అవసరం అంటావా? మహా అయితే ఓ బుల్లెట్ వేస్ట్ అవుద్ది. వీడిని బయటికి వదిలేసిన మనకే రిస్క్. లేపేద్దామనే, గన్నే చంపేద్దామనే. రే, నీకు రెండే దారులున్నాయి. ఒకటి నేను చెప్పింది చేయడం, లేదా నా బుల్లెట్ని వేస్ట్ చేయడం. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, డిసైడ్ అవ్వు. మురిగే కుక్క. తేజస్, వాట్ డిడ్ యూ జస్ట్ డూ? చెప్పాను కదా, ప్రతి మూవ్కి ఒక ప్రైజ్ ఉంటుందని. డిడ్ యూ నో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ హీరో అండ్ కోవర్ట్? There ain't no difference. Inside they both are exactly alike. They both scared of dying. But it is what the hero does Makes him a hero. And what the other guy doesn't do makes him a coward. తొందరపడ్డావు తేజస్వి. ఆలస్యం అమృతం. Wait. Let me check. భయపడకు, నేను చెప్పింది నువ్వు విన్నంత వరకు నేనేం చేయను. వన్స్ నాకు కావాల్సింది దొరికేశాక నేను వదిలేస్తా.
किम तवाचारः अविवेकी बुद्धिः तेजस्वी यदि युगपुरुषः प्राप्नोति सा पुरुषं क्रोधं करिष्यति मम कर्मणः उत्तरं भविष्यति आवश्यकता अस्ति अतः कृतवान् परन्तु किञ्चित् नास्ति यदि युगपुरुषः सहस्यते तदा आगच्छतु My desire has always been to make paintings, to make visual metaphors for my experience of reality. My name is Sagi Man and I'm a painter. In the early 70s, when I was 34, 35, I got cataracts in both my eyes. Then in late 79 or 80, I had a retinal detachment in my right eye, and then my left retina detached. The idea of painting when you were totally blind seemed a nonsense to me. And so when I came back from hospital, I remember standing in my studio and thinking, you know, now what? I thought, well, I've got this canvas stretched, ready to go. I've got all this paint and my brushes, and I thought, I wonder what would happen if I give that a go. So I brushed ultramarine up there where the sky was, and I had the most extraordinary sensation. I saw the canvas go blue. I painted for about an hour, and then my daughter was sort of walking by, and she said, God, Dad, that's beautiful. So I thought, well, there you go, there is painting after blindness. Pre-total blindness, I would say I was a landscape painter. And as I got blinder, figures at touching distance became more important on my canvas, the different heights which correspond to those positions. So I begin to build up a drawing in blue tack. హితాష్ హితాష్ ఎలా ఉందో చూసి చెప్పు. బాలే ఏం బాలే. ఏం చేసావు అసలు నువ్వు? పెయింటింగ్ వేశాను. ఇదేమో స్కై బ్లూ, ఇదేమో డార్క్ బ్లూ, ఇదేమో బ్లాక్, ఇదేమో పింక్, ఇదేమో బ్లూ. ఇప్పుడు అర్థమైందా? నువ్వేంటి మూన్ కి బ్లాక్ వేసావు? పిచ్చి పిచ్చి గీతలు వేసావు నువ్వు. మళ్ళీ ట్రై చేయనా? కర్మరా బాబు, కర్మ. I had to sort of reinvent painting for myself. It seems sort of more or less impossible, but if you're just determined to keep going, you know, you don't need to give up. కోపం ఒకటే కాదు తేజస్, యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్. దిస్ వరల్డ్ ఈజ్ హార్ష్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ you have got to be tough. There is no room for weakness or sentimentality. అయినా ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తున్న దానివి నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? నీతులు కాదు, నిజాలు చెప్తున్నాను. ఆవేశం ఆధిపత్యంతో పాటు ఆప్యాయత అనుకువ కూడా ఉండాలి కదా. ఆప్యాయత అనుకువనా? దోస్ ఆర్ జస్ట్ ఫ్యాన్సీ వర్డ్స్ ఫర్ వీక్నెస్. ఈ వరల్డ్లో ఉన్నది రెండు, ఒకటి దొబ్బడం లేదా దొప్పించుకోవడం. అండ్ ఐ రిఫ్యూజ్ టు బీ ద వన్ ఆన్ ద లూజింగ్ ఎండ్. నా కథని నేనే రాసుకుంటా, నాకెవరు సలహాలు అక్కర్లేదు. అలా రాసుకున్న నీ కథల్లో నువ్వు మాత్రమే ఉంటావు, ఇంకెవరు ఉండరు. నేను చెప్పేది విను. ప్లీజ్ నిర్వాణ, యూఆర్ లివింగ్ ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. ఇన్ ద రియల్ వరల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్ అండ్ ఐల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అసర్ట్ మై డామినెన్స్. ఆటలో నీ టైమే బాగాలేదు, నా టైం కరెక్ట్ చేయడానికి వచ్చావు. చెప్పాను కదా తేజస్, ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఈ యూనివర్స్ చెప్తుందని. కావాలంటే ఒకసారి ఇటు చూడు. ఓ వత్త. ప్రేమ, జాలి, కరుణ
ఐ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్. నువ్వు చెప్పినవి ఇవి అక్కర్లేదని చూపిస్తా. చూసావా? నువ్వెంత గట్టిగా పట్టుకుంటే అంత ఎక్కువ నొప్పి పుడుతుంది. ఒక్కసారి వదిలేసి చూడు, నీకే తెలుస్తుంది. Impossible, I'm the leader. తేజస్, నాయకుడంటే ముందుండి నడిపించేవాడు మాత్రమే కాదు తేజస్, మనతో ఉండి గెలిపించేవాడు కూడా. నువ్వు నీ వైపు మాత్రమే ఆలోచిస్తున్నావు. అవతలి వాళ్ళు ఏమవుతున్నా నీకు పట్టింపే లేదు. Oh, I see. You think you can teach me a lesson about leadership? Don't you? Well, నాకు నీ గైడెన్స్ అక్కర్లేదు. I'm the one in charge here. నేను ఈ టీంని ఎట్లా కావాలంటే అట్లా లీడ్ చేస్తా. So save your little feminist speeches for those who actually cares, Nirvana. Your strength lies not just in your resolve, but the ability to see beyond the surface. Embrace the power within you, and you will unlock the doors you never knew existed. See beyond surfaces? Unlock doors? Ah, now I see through your facade, Nirvana. You're craving for authority. You think you can seduce your way to the top? But let me make one thing clear, sweetheart. Women like you may think they hold all the cards. But in the end, you're just playing a losing game. ఒక స్త్రీ తన బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు తల్లి ప్రేమతో పాటు శరీరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రేమ చూసినోడు మనిషి అవుతాడు, శరీరం చూసినోడు పశువు అవుతాడు. పశువులా బిహేవ్ చేస్తున్నావు తేజస్. Was I wrong? Was I wrong about you? Was I wrong about everything? Which way the tree falls? What? Which way the tree falls? Down? It falls the way it leans. Choose the way you lean. నువ్వు తప్పు కాదు. You're a good leader. You just need to acknowledge other parts too, to become a great leader. నువ్వు ఒక లోన్ వారియర్ లాంటోడివి. ఒక్కడివే పోరాటంలో గెలవచ్చు, కానీ యుద్ధంలో గెలవాలంటే సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని నువ్వే నడిపించాలి. Well, I feel you have a point. Maybe it's a time that I open myself up to a different perspective. ఇప్పటి వరకు నేను అధ్యక్షుడిని మాత్రమే, కానీ ఇప్పుడు సైన్య అధ్యక్షుడిని కూడా. సైన్యాన్ని నువ్వు చూసుకో, నీకు సారథి నేనవుతా. ఎందుకో తను నాకేమీ హాని చేయడానికి రాలేదనిపించింది. తన స్పర్శ చాలా పీస్ఫుల్గా అనిపించింది. కానీ నాలో ఎన్నో ప్రశ్నలు. హలో మిస్ మేహం నివాసి. మేహం నివాసియా? మేబీ ఎవరో అనుకొని నన్ను తీసుకొచ్చినట్టు ఉన్నారు. నా పేరు అతిత. అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాము. అపెక్స్ నుంచి వచ్చిన ఆర్డర్సే ఫాలో అవ్వాలి. అపెక్స్? యా, అక్కడ మా యుగాదిపా. నిర్వాణ, జస్ట్ బీ ఆన్ పాయింట్. అదంతా తనకు అవసరం లేదు. ఫైన్, మేమెవరో నీకు తర్వాత చెప్తాంలే. కానీ మీరెవరో నాకు తెలియదు. నా నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా తెలియదు. నాకెవ్వరూ లేరు. నన్ను చంపేసినా కూడా మీకెవరూ డబ్బులు ఇవ్వడానికి రారు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు అలా చూడకు. నువ్వు ఇక్కడ సేఫే. మేము నీకు ఎలాంటి హామ్ చెయ్యము. గొంతు కోసేవాడు మేకకు చెప్తాడా ఏంటి నేను కసేవాడినని? నిర్వాణ, మనకు టైం లేదు. క్విక్! అమ్మయ్యా, ఇప్పుడు మనం హ్యాపీగా ఓపెన్గా మాట్లాడుకోవచ్చు.
బహుప్రకారేణ విస్తుతే బ్రహ్మాకాశే అపేక్షగ్రహం యుగపురుషస్య అధిష్ఠితం భవతి మయాపి తత్ర స్థితః మేయం లోక ప్రబంధితః అహం తేజస్వి యుగాదిపాయ నమో నమః. ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? దీంట్లో మిగతా ఆటల్లాగా ఈర్ష్యద్వేషాలకి తావు ఉండదు. జస్ట్ నువ్వు నేను మాత్రమే. ఇంకా నమ్మకం రాలేదు? ఇక రాదేమో. బట్ ఐ హోమ్ టైమే నీకు చెప్తుంది వీఆర్ డిఫరెంట్ అని. ఐ యామ్ డిఫరెంట్ అని. నాకేమిష్టమో చెప్పాను, నీకేమిష్టమో చెప్పవా? మా అమ్మ నాకు ప్రేమగా చేసి పెట్టే దోశ అంటే ఇష్టం. మా అమ్మ అంటే ఇష్టం. అది తిట్టినప్పుడు మా నాన్న చేసే గారాబం ఇష్టం. మా నాన్న అంటే ఇష్టం. కానీ ఇప్పుడు ఆ ఇష్టాలు మెమరీస్గా మిగిలిపోయాయి. ఐఎమ్ సారీ. ఒక్కటి గుర్తుపెట్టుకో, దిస్ యూనివర్స్ ఇస్ పర్ఫెక్ట్, బట్ అవర్ మెమరీ ఈజ్ మోర్ పర్ఫెక్ట్ వరల్డ్ దాన్ ద యూనివర్స్. ఇట్ గివ్స్ బ్యాక్ లైఫ్ టు దోస్ హూ నో లాంగర్ ఎగ్జిస్ట్. పరియోజనాయం తయా సిద్ధం ఏవం అస్మి. నువ్వు ఆర్టిస్ట్వి కదా, ఏం ఆర్ట్స్ వేస్తూ ఉంటావు? చార్కోల్. అది పేపర్ మీద మ్యాజిక్లా ఉండేది. ద వే ఇట్ ఫ్లోడ్, ద డెప్త్ ఇట్ క్రియేటెడ్. యా, నువ్వు ఆ ఆర్ట్ గురించి ఎంత ప్యాషనెట్గా ఉన్నావో ఐ కెన్ ఇమాజిన్. ఆ స్పార్కల్ నీ మాటలోనే కనిపిస్తుంది. అది నీ లైఫ్లో పెద్ద పార్ట్ అయ్యి ఉండాలి. ఎవ్రీడే మిస్ అవుతాను. కానీ ఇప్పుడు నాలో ఆ పార్ట్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది. లైక్ జస్ట్ ఐ మ్యాండరింగ్ ఇన్ ద డార్క్నెస్. Atita, in the garden of life, even the most delicate flowers bloom from the darkest soil. Hey, మెల్లగా నా పాయింట్స్ అన్ని నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. You're winning. I don't see the point anymore, Nirvana. అసలేం మిగిలిందని? ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. పేరెంట్స్, సైట్, ప్యాషన్. నేను ఇంకా పెయింట్ వేయలేను. Atita, in despair, we find hidden strength. Your loss is undeniable, but so is your resilience. Your canvas may darken, but your spirit shines. బట్ నేను పెయింట్ ఎలా వేయను? హౌ డు ఐ ఎక్స్ప్రెస్ వాట్ ఐ కెనాట్ సీ? Feel the world around you. Let the colors of your imagination paint the pictures your eyes cannot see. It feels impossible, Nirvana. I have lost my way. Nothing is impossible. Your hands may falter, but your heart knows the way. I don't know if I can. You can, Atita. You have the strength within you to rise from the ashes. Your art is a reflection of your soul and it will never abandon you. Maybe you are right, Nirvana. Maybe there is still a way forward. There's always a way forward. Even in the darkest of nights, there are stars to guide us. Let me be your guiding light, your beacon of hope. Yes, Nirvana. I'm familiar. అతి కొద్దిసేపటిగా నాకు అర్థమైంది. తమస్తు అజ్ఞానం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంఘేన దేహినాం.
తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశకామ్నమయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగ. ఆ ముగ్గురు ఎవరో కాదు, నాలో ఉన్న గుణాలు, త్రిగుణాలు. తేజస్ త్వరగా వస్తే స్టార్ట్ చేయొచ్చు. సత్యయుగే తు లోకే భిన్నౌ ధర్మః యుద్ధం యథార్థం ధర్మా విజయతే తమః నశ్యతి స్మృతౌ తిష్టతి గుణానాం ప్రకటనం. యుగాలదారి మారే దిశలు మంచి చెడు మారే వాదనలు సువర్ణకాలం రాగానే మన లోకానికెలా దరిచేదే యుద్ధపు భారం కాలమే చెప్పెను మారే యుగాల కథ. త్రేతాయుగే కలోకే రామః లంకాయాం దుష్టం నిహంతి రావణస్య హృది తమో యదస్తి ధర్మం సంస్థాపయతి నిత్యమేవ. దిశలు మంచి చెడు మారే వాదనలు రజత కాలం రాగానే మన వంశానికెలా దరిచేరే యుద్ధపు భారం కాలమి చెప్పెను మారే యుగాల కథ. ద్వాపరయుగే తు ఏకవంశ పాండవాః కౌరవశ్చ ద్వంద్వేన యుజ్యంతే కురుక్షేత్రే యుద్ధవశ్వం అధర్మః నాశమయతి విజయయా. యుగాలదారి మారే దిశలు మంచి చెడు మారే వాదనలు కలికాలం రాగానే మనలోకే ఎలా దరిచేరే యుద్ధపు భారం కాలమి చెప్పు
యుగపు తపన కాలమే చెప్పెను మారే యుగాల కథ సత్వం స్ఫూర్తి ప్రకాశే నియమః రజః ప్రేరణం జాగృతే కుర్యామః తమాః మాయా విహాయాగ్రే ప్రజామః త్రిగుణాతీతం జీవనే ప్రబోధనం